వాడు నా ఊరు otherwise you go next one. He will go after that you go. Hey, no man, you play man. You are coming for me. కట్టుకో బిర్యానీ అర్థం పోతాను వాళ్ళు ఆడ కట్టుకోవాలా మనకి చెప్తే కదా చెప్తే కట్టుకో కూర్చో అందరు కట్టుకుంటే ఇంకా అంతే అందరూ ఒకేసారి పరిగెత్తండి ఎవడు ఫస్ట్ లోపలికి అది చెప్పాలి ఇంకా కట్టుకోమంటున్నావు మళ్ళా పాదమంటున్నావు ఛాన్స్ అంత పెద్ద పెద్ద వానికి జగన్ గారికి ఈగో ఈగో మీద వాడు రాజ్యం వెళ్ళాలంటే ఏం తెలియదు వాడు సజ్జలగాడు అని వాడు ముంచి పడేది వాళ్ళ భార్య ఈ సజ్జల వీళ్ళ మాటలు ఎక్కువ అంతా ఎమ్మెల్యేలు ఇప్పుడు అంతా బయటకు వస్తున్నారు ఎందుకు రారుగా కేతిరిగడనే మమ్మల్ని ఆపిండేది సిఎస్ బయట వానికి అసలు అపాయింట్మెంట్ ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ వానికి అపాయింట్మెంట్ ఇవ్వకుంటే వచ్చా రాజాపురం రాజా నేను చెప్తే మా ఫ్రెండ్ గాడే వైసీపీ కార్పొరేటర్ మాట లోకల్లో ఏం పెట్టాను ఇన్స్టాగ్రామ్ మీరు గెలిచినప్పుడు నేను 150 గెలిచినప్పుడు చెప్పుకునేది ఏంటంటే నేను అన్ని తీసిపోయి పథకాలన్నీ వాలంటీర్లతో పంచేది దాని నుంచి మాకి ప్రజలకి కమ్యూనికేషన్ లేదు, ఫీడ్బ్యాక్ లేదు జనాల దగ్గర. వీళ్ళు జనాల వరకు ఛాన్స్ లేదు. దానివల్ల ఓడిపోయినామని పెడతాను. వికెట్ క్లియర్ ఉంటే సెంతిల్ నాన్నే పెట్టండి. సింగిల్ డిజిట్ 4 నువ్వు స్ట్రైట్ కొట్టినట్టు ఆపేశారు కదా. మొన్న పోరాడినంటే వైఎస్ఆర్ జగనే గెలుస్తాడు ఏదో నువ్వంటే ఛాన్స్ ఉంటే దగ్గర గెలిచే ఛాన్స్ లేదు అని చెప్పిన సింగిల్ అన్న పోతే అట్లీస్ట్ వైఎస్ఆర్ గెలిచే ఛాన్స్ కూడా ఉందేమో అనుకున్నా. కాకపోతే అందరూ ఓడిపోతారు, బార్డర్ లో గెలుస్తారు అనుకున్నారు. ఏమైనా ఇది బార్డర్ లో వైసీపీ గెలుస్తుందని అందరూ అనుకున్నారు, కానీ ఈ లెవెల్ అనుకోలేదు. ఈ లెవెల్ లో ఓడిపోతుందని వాళ్ళు కూడా ఎవరు అనుకోలే, వాళ్ళే అనుకుని ఉంటారు. ఈవెన్ గెలిచిన వాళ్ళు కూడా అనుకుంటారు. కాదు ఏమంది తెలుసు కానీ గెలిచేది ఒక రకం అయితే 50-60 వేల ఓట్ల మీద అర్థం కావట్లేదా? ఇప్పుడు నువ్వు పోయి యూట్యూబ్ పెడితే వాడు చెప్తున్నాడు ఏమంటే మనం చెప్తే నా పథకాలు రాదేమో అని భయపడకుండా చెప్తున్నాడు. లోపలేం ఎక్కడ లోపల జరిగిపోయింది. మొన్న నెల్లూరు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత టీడీపీ వాళ్ళని తండ్రి కొడుకులు ఇద్దరిని ఇంటికి పోయి కొట్టిరు, కరెంట్ ఆపేసి. ఇద్దరు హాస్పిటల్ లేదు, వాళ్ళ నాన్నకి భార్య వాడికి ఓడిపోయిన తర్వాత నెల్లూరు ఇంతవరకు 10కి 10 ఏ పార్టీకి రాలేదు నెల్లూరు డిస్టిక్ లో. మిగతా అన్ని డిస్టిక్ లో వాడిని ఎంత ట్యాపింగ్ చేసి యాడ తిరుగుతున్నాడు ఏమి ఓడిపోయింది లేదు, కంచుకోటది గెలిపించుకునేవాడు వాళ్ళ ఫ్యామిలీ అందరూ వాళ్ళు ఈడు మారితే పిఠాపురంకి వచ్చి
వాడు ఏమన్నాడు ఆడ కాదు ఆడవాడు అన్నాడు వాడు ఎమ్మెల్యే ఈజీగా మెజార్టీ వచ్చేసారి ఎందుకు గంటా శ్రీనివాస్కే 90,000 చిల్లర వచ్చింది ఈసారి నిలబడింటే అక్కడ మామూలుగా గెలిచి ఉండేవాడు కాదు. ధూమ్ధామ్ వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అదే ఈసారి వాడిని గెలిపించుకొని ఉంటే ఈ పొద్దు మన నియోజకవర్గంలోనే ఈసారి పిఠాపురం మాత్రం వాళ్ళు బాగా చేయాలని పూనుకున్నాడు. ఖచ్చితంగా చేస్తాడు పిఠాపురాన్ని. పాపం వర్మగాడు వెనకెనకే తిరిగినాడు. నిజం వాడు వర్మగాడు వాడు పోటీ చేయకుండా వాని సీటు ఇచ్చేసి నామినేటెడ్ పోస్ట్ ఇస్తారు ఏదో ఒకటి ఇవ్వకుంటే అట్టడానికి మొన్న ఈయన పార్టీ ఆఫీస్లోకి పిలుచుకొని వాడిని గౌరవం చేస్తుంది. ఇద్దరు బాగా మాట్లాడుతున్నారు. కొద్దిగా వెనకాల ఉండు వెనకాల వెనకాలంటే సైన్యమా ఎట ఎట్లా సుబ్బన్న ఉండమా పోదామా ఇట్లా చెప్పు సుబ్బు మేము పోయేదానికి ఇంటికని పోతాం అట్లా ఆదివారం అది తక్కువ మొక్క లైవ్ రికార్డింగ్ నాట్ స్ట్రీమింగ్ కెన్ సీ టుమారో అప్లోడ్. మిత్రులకు రాదండి. ఆయన లాస్ట్ టైం వెళ్ళి ఆడారు కదా 40 వాళ్ళు చాలే నువ్వు ఆడు 40 వాళ్ళు వాడు ఏం ఆడతాడులే ఇవాళ సరేలే బౌలింగ్ వేసి కానీ ఆడికి సరిపోయింది. ఇంకా నువ్వు పోయి ఆడుకో. బ్యాటింగ్ ఆడలే వాళ్ళు ఆడలే. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇప్పుడు నీ అయిపోయి రావాలా ఎట్లా ఆయన పోక ముందే పో. ఉన్నారు మీరు ముగ్గురు ఉన్నారు. ఆయన పోతాడు ఫస్ట్, ఆ తర్వాత నేను కానీ సాదిక్ కానీ పోతాము. తర్వాత ఈయన వస్తాడు, తర్వాత మీరు ఏం ముందు రాకూడదా టైం ముందే. సరే ముందే వెళ్ళేట్టుకంటే నాకేం ఇబ్బంది లేదు. నాకు ఒక్కరుంటే చాలు వెనకాల వెళ్ళేట్టుకంటే వెళ్ళు. ముందుగానే వెళ్ళేసి ఇంటికి వెళ్ళేట్టుకంటే మీకు దూరం కదా, వెళ్ళేట్టుకంటే వెళ్ళు. పిచ్ ఎక్స్పెక్ట్ చేసి పిచ్ రాదు. ఓవర్లు ఆడు ఓకే, తొందరగా పోయి రావడానికి కాదు. నువ్వేదో పోయి వచ్చేదానికి కాదు పోయేది. 4 రన్స్ అన్న కొట్టుకో. దూరం ఆడింది వచ్చి ఆడిందని. ఆహా కానీ ఇయో ప్యాడ్ మళ్ళీ గ్లౌజ్ కొత్తగా కొనేవచ్చు. అన్నాను స్వామి, నమ్మ రోజు డబ్బులు వీటికే సరిపోతుంది. కొత్తగా ఎంత 2000 పడ్డాయి. ఇవన్నీ చినిపోతున్నాయి ఇక్కడ అరచేతిలో. ఈ చిన్నగేటట్లేవే ఈ వేరే టీం అయ్యా ఏమైనా చిన్నుతాయి. ఏంటంటే లోపల చేసుకుంటే అక్కడికి పోదలుచుకోలే ఆడబోతుండే. అర్జున్ అర్జున్ వాళ్ళు బాగా ఆడతాను. ఇప్పటికి ఇంకా ఒక్కరు కూడా 10 దాటలే. అన్నపై 6 కొడతా అంటే మన శేఖర్ జిప్ ఒకటి తీరా, పైన హెల్మెట్ అవన్నీ పైన ఉంటాయి. వెయిట్లెస్ లీవ్ అయితే నీకు నా వెయిట్ కదా నీకు. కొట్టే కొట్టాలి రా, 6 కొట్టాలి అనాలిగా. ఆడితే తగ్గేదేలే. వాడు పోయిండలే, తగ్గేదే లేదని వాడు ఎలక్షన్ ముందు పోయి ప్రచారం చేసినట్టే. అల్లు అర్జుడు సైలెంట్ గుండెడు ఉండకుండా అన్ని రోజులు ఎరుపుకాయ మరి. ఫ్యామిలీ మొత్తం వాడు అగేన్స్ట్. నీ ఫ్రెండ్ కరెక్టే, వాడు తెలుసుకోకుండా ఈడు పోయిండే. ఎక్కడ ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇస్తారా ఫ్రెండ్కి ఇస్తారా? అసలు ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఈయన పడలే, వానికి ఈయకుంటే ఈడు సైలెంట్ ఉంటే అయిపోయి. మరి వాడు ఆ ప్రచారానికి నిజంగా ఓవర్ యాక్షన్, చాలా ఓవర్ యాక్షన్, చాలా ఎక్కువ ఓవర్ యాక్షన్.
వాడు ఏంటంటే చిరంజీవిని ఎట్టైనా డిఫెమ్ చేయాలనుకుంటాడు కానీ అది అయ్యే పని కాదు. అది ఎట్టయితుందని చిరంజీవి పైకి రావాలనే పవన్ కళ్యాణ్ పవరు మన ఫ్యాన్స్ ఎట్టెట్టుండారు ఏంది రేపు పుష్ప 2 సినిమా రిలీజ్ అయితేనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ చూసి వచ్చి బయటికి సినిమా అట్టర్ ఫ్లాప్ అన్నారు అనుకో అంతే. అది హిట్ అయినా కూడా పోద్ది ఖచ్చితంగా పడుతుంది. అందుకే రిలీజ్ చేయరు దగ్గరలో, కొంచెం గ్యాప్ ఇస్తారు. హీరో కాకుండా మెగా హీరో అంటున్నారు. వన్ ఇండివిజువల్ హీరో అని ఎప్పుడు అనలే, వాడిని మెగా హీరో కిందకే కలిపిండు. నిజమే. అయితే ఏమైతుంది నేను అంటే వాడి ఈగో అక్కడ అర్థ అవుతాను. వాడి ఫీలింగ్ ఏంటంటే చిరంజీవి పైకి వచ్చింది మా తాత మా డాడీ వల్ల వాడి ఫీలింగ్. వాళ్ళ తాత కమెడియన్, వీడు హీరో. హీరో ఎప్పుడన్నా అవుతాడా? కమెడియన్ హీరో అయితే ఈయన కాడికి వాళ్ళ తాత పోయి నేను నా కూతురు ఇచ్చా అని చేసిండు. వాడికి వాడు కాదు. చిరంజీవి కూడా కమెడియన్ అయితే ఇచ్చడా? చిరంజీవి కూడా కమెడియన్ అయితే వాళ్ళ తాత మాత్రం పిల్లలు ఇచ్చడా? కాదు అయితే నిజమే కాదా ఇది? చిరంజీవి కూడా అల్లు రామలింగం అయితే కమెడియన్ అయినట్టే సురేఖని ఇచ్చేవాడా? హీరో కావడం ఒకటి, వాడు ఫస్ట్ 2 సినిమాల్లోనే వాడి డాన్స్ పర్ఫార్మెన్స్ చూపించండు కొద్దిగా. వాడు ఎట్టైనా ఏదో ఒక రోజు పైకి వచ్చాడని వాడు ముందే పసిగట్టింది. వాడు ఎట్ట దొరికిందో కానీ ఏ ముందు చూడ అట్టే అని ఎంఆర్ఎఫ్ కాదు. మొన్న ఎంఆర్ఎఫ్ కూడా ఏ ముందు బ్యాట్ ఉన్నావు, మళ్ళా మ్యాచ్ గిర కొట్టుకుని వచ్చావు. అది చెత్త. వాళ్ళు 1000 రూపాయలు బాల్ అని చెప్పి బ్యాట్ నేర్కొచ్చి 1000 రూపాయలు అది ఎవరికైనా ఇచ్చినావా బ్యాట్? నేనే ఆడా. ఆడి 1000 రూపాయలు బాల్ అంటే అదేం బాల్ మరి? బాల్ అప్పటికి 20 ఓవర్ ఆడుతున్నా. కాదు, ఈయన ఆడిన బ్యాట్ 2000, వాడు వేసిన బాల్ 1000. సుబ్బు ఆడిన బ్యాట్ 2000, వాడు వేసిన బాల్ బ్యాట్ 2000 అయితే వాడు వేసిన బాల్ 1000 రూపాయలు అంట. అది 20 ఓవర్ కూడా ఏం చేంజ్ అవ్వాలి. 1000 రూపాయలతో ఆడే బ్యాట్ కాదు అది. 1000 రూపాయల బాల్తో ఆడేంత బ్యాట్ 2000 బ్యాట్. ఎంఎస్డి అది మట్టి గ్రౌండేనే. పోలేదు బాల్ 20 ఓవర్లైనా పోలేదు. దాని అబ్బాయి ఎంత కూడా కట్టుకునే కావాలంటే డబుల్ టైర్ ఉందా? అదే వేసుకున్నాను కంఫర్ట్ అంతేలే. కాళ్ళు గిల్లు కచ్చేది. ఈ తాడు తీసుకుంటే పోయిన మ్యాచ్ నేను 40 బాల్ అంటే జారికి ఊడిపోతుంది. ఇట పక్కకు వస్తుంది, ఇట్లా ఇట్లా జరుగుతా మధ్యలో గ్యాప్ లేకపోతే ఇక్కడ పెట్టి పోయింటాడు. ఇదే కూర్చొని మాట్లాడుతుంటాం ఇవన్నీ. మనం వీడియో ఉంది, నువ్వు ఇది రికార్డు చేసి పెట్టాకు. చూస్తున్నాడు మన వీడియో. ఎవరు చూస్తారట? నేను టీవీలో పెట్టుకొని చూస్తా అంటే అప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు పెట్టాకు స్వామి. అందరూ ఒకసారి వైరల్ అయిపోవాలి. వైరల్ అయిపోతే నాకు పుచ్చి పగిలిపోద్ది. ఎందుకు నువ్వు ఫేమస్ అవుతావు? నువ్వు ఫేమస్ అయిపోతావు. వన్డేలే అదేం లేదు, నేను కాదు మాట్లాడింది అని చెప్తా. ఓవర్ నైట్ ఫేమస్ అయిపోతావు. నువ్వు కాదు మాట్లాడిందంటే నువ్వు ఫేమస్ కావు. అవుటా? సెంతిల్ మాటి మాటికి అవుట్ వస్తుందా? సెంతిల్ బాగా స్టాండ్ వాళ్ళు స్లెడ్జింగ్ కూడా కొంచెం చేస్తున్నారు. ఫస్ట్ మ్యాచ్ కే నేను పోయింటే వాడు కీపర్ ఏమంటాడు, యాక్చువల్ గా టెస్ట్ ఆడతాడు, వికెట్ దొరికిపోతుంది. ఎక్స్పీరియన్స్ కాదు అంటే టీం ఏమో కొత్తది. మొన్న వాళ్ళు నన్ను కూడా బ్యాక్ ఫుట్ ఆడతానలే. వాడు మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ ఇద్దరు అన్నది, వాళ్ళిద్దరు బాగా ఇద్దరు అన్న వాళ్ళు బాగా పార్ట్నర్షిప్ ఇచ్చిండు. వాళ్ళు ఆడ బాల్ ఉన్నా కూడా 2D తిరిగింది. మనం బాల్ లేదు. 8 వికెట్స్ ఉండే బా. 22 ఓవర్లు 118, 8 వికెట్స్. మన వాళ్ళు లైట్ తీసుకున్నారు లాస్ట్ 8 ఓవర్స్. లాస్ట్ 8 ఓవర్స్ మన చేతిలో నుంచి పోయిన గేమ్. నువ్వే పోగొట్టు. మెయిన్ ఏం తెలుసా, నేను పోవట్లేదు, చూడలేదులే నేను డాన్స్. వాళ్ళు అన్ని పోతున్నాయని అనుకోలేదు. మనము అందరికి ఆపర్చునిటీ ఇవ్వాలా, అట్ ది సేమ్ టైం మ్యాచ్ గెలిచాలా. అది ఎలా వచ్చి 190 ఏం పెద్ద ఇదేం కాదు. నువ్వు 190 రాదు స్కోర్ అంటుంది నేను. వాళ్ళకి రాదు. మనం ఏంటంటే అందరికి ఇంకొకటి ఏమంటే ఒకేసారి వరుసగా బౌలింగ్ వేపియారు. 3 ఓవర్లు వేపించి ఆపు, మళ్ళీ కావాల్సింటే కంటిన్యూ. ఎవరు బాగా వేస్తున్నారు ఆ 3 ఓవర్లు, తర్వాత వాళ్ళతో కంటిన్యూ చేసి కావాలని. అంటే చూస్తున్నాడు అక్కడ నుంచి అంచనా వేస్తాను. పిచ్ ఎట్టుందని తీసుకోలే. ఇది ఒక్కటి డ్రాప్ బా. ఈ సెంతిల్కి ఆడికి పోతే మటుకు డ్రాప్ అవుతాయి క్యాచ్లు.
మనం ఒకటి పడితే వాళ్ళు ఒకటి డ్రాప్ చేసినంతే. ఈరోజు డే అయిందే అవుట్ నువ్వే ఒక డ్రాప్ చేసినవి ఈరోజు, అది మిరాకిల్. నాకు ఏళ్ళ మీద రాయి పడింది. అది చాలా హార్డ్ ఉంది బాల్ లాస్ట్ లో. ఆ ఇసుకే వల్ల బాల్ బరువు జాగ్రత్త బాల్ నీకు థ్రెడ్స్ లో ఇసుక ఇరకపోయింది. స్లో చేస్తే బాల్ పడుతుంది ఫాస్ట్ చేస్తే పడుతుంది అదే అదేలే స్లో చేస్తే పడుతుంది పడలేదు లాస్ట్ లో పడలేదు బాల్. పాపం అన్న కానీ టాస్ పడా షాట్ యార్ 4 రన్స్ షాట్ లా సేవ్ ఉంటే చాలు అయిపోతుంది. మళ్ళీ వేసేటప్పుడు మళ్ళీ మట్టి అంతా పడుతుంది. మట్టి వేసేటప్పుడు వస్తుంది దాని మ్యాట్ కుండేది. ఫోటో తీరా మళ్ళీ ఎప్పుడు ఫోటో తీసినా ఎన్ని ఫోటోలు ఉన్నాయా? ఇది వేరే డ్రెస్ ఏదో కొట్టురా రికార్డ్ అవుతుంది. ఖాళీ ఒక రకంగా పర్వాలేదు. అదే మేలు. ఎవరికి అది వేస్తే కనుక ఈ మ్యాట్లన్నీ జారికి తీయడం వేయడం ఈ తలకాయ మ్యాట్ బాగుంది. కత్తెర కానీ బ్లేడ్ కానీ ఏ దానికి మనం వచ్చింది, మనం వచ్చిన పని అంది. నువ్వు చేసి చెప్పేది ఏంది? కొంచెం ఇటు తిరుగురా, ఇటురా, ఇట్లా ఏంది బెంజా టీ షర్ట్ ఇటురా. బ్లేడ్ ఆఫ్ అంటే కొంచెం తిరుగురా అంటే పూర్తి తిరుగుతా. కాటు కనపడలేదు అని చెప్పి ఇది ఓకే. బాల్ కూడా వేసి కొట్టేటట్టు బెంజ్ టీ షర్ట్ బెంజ్లో చేసినా నువ్వు, బెంజ్లో చేసినా అడుగుతుంటే మాదంతా చేయి 2 రోజులు